యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అద్వితీయ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగానికి సహకారం ఇస్తున్న కుటుంబాలు కూచిపూడి ప్రఫుల్ల కుమార్ శ్రావణి గార్ల వివాహ సందర్భంగా పెండ్లి కుమార్తె తల్లిదండ్రులు భీముడోలు వీరప్రతాప్ అమ్మాజీ, పెండ్లి కుమారుని తల్లిదండ్రులు కూచిపూడి రత్నశ్యామ్ ప్రసాద్ జీవమణి మరియు కుటుంబ సభ్యులు శనివారపేట నుండి బొకినాల జార్జి రాజు గారు, డిఓ కార్యాలయం సిబ్బంది, భారతి గారు, రూపా, ఝాన్సీ, సావిత్రి గారు సహకారం ఇస్తున్నారు. ప్రఫుల్ల కుమార్ శ్రావణిలను ప్రభువు దీవించినట్లు ప్రార్థించండి. బొకినాల జార్జి రాజు గారికి, భారతి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. రెండవ కుటుంబం ధర్మాజిగూడెం వాస్తవ్యులు మేకల అబ్రహాం గారి జ్ఞాపకార్థం భార్య శారా గారు, కుమార్తె అల్లుడు మేడిబోయిన ధర్మలింగేశ్వరరావు వెంకటేశ్వరమ్మ దంపతులు, మనుమడు మురళీ గంగాధర్, మనుమరాలు దివ్య మరియు గోపాల్ సహకారం ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభు దీవించినట్లు ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ రాత్రి మీ పాదాల చెంత ప్రార్థిస్తున్నాము. మీ కృప కొరకై అర్థిస్తున్నాము. కూచిపూడి ప్రఫుల్ల కుమార్ శ్రావణి గార్లను దీవించమని ప్రార్థిస్తున్నాం. ఇరువురి తల్లిదండ్రులను దీవించండి. జార్జి రాజు గారిని, భారతి గారిని, రూపా, ఝాన్సీలను దీవించండి. సావిత్రి గారిని ఆశీర్వదించండి. మీ దాసులు మేకల అబ్రహాం గారిని మీ సన్నిధికి తీసుకున్నారు. శారా గారిని ఆశీర్వదించండి, ఓదార్పు ఇవ్వండి. మీ దాసుడు ధర్మలింగేశ్వరరావు గారు, వెంకటేశ్వరమ్మ గారు, మురళీ గంగాధర్, దివ్య, గోపాలను ఆశీర్వదించండి. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా ప్రసాదించండి. యేసు నామమున వేడుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కీర్తనల గ్రంథం 71వ సంకీర్తన 7వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. 7వ వచనము, నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ కింగ్ డేవిడ్. దావీదు రాజు యొక్క వింతైన అనుభవం. ఒక వింత, ఒక వేడుకగా ఉన్నాడు ప్రజలకు. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను. అవును, నిజంగా వింతే. మాటలు వింత, ఆలోచనలు వింత, క్రియలు వింత, కాన్ఫిడెన్స్ లెవెల్స్ వింత. అంటే దేవుని పైన విశ్వాసం, నిరీక్షణ వింతగా ఉంటుంది. అతని యొక్క ప్రణాళిక వింత, ఆశ్చర్యం. ఇది ప్రతి ఒక్క విశ్వాసికి ఏదో ఒక సందర్భంలో జరిగేటువంటిదే. నన్ను చాలామంది అన్నారు, వింతగా ఉంటుంది ఏమిటి నీ ప్రవర్తన అని. చాలా సమీపస్తులే అన్నారు. యు ఆర్ ఎ స్ట్రేంజ్ క్యారెక్టర్ అన్నాడు ఒక ఆయన నాతో.
ఎస్, డెఫినెట్లీ, వై నాట్ అన్నాను నేను. ఎందుకో తెలుసా, యేసుక్రీస్తుని నమ్మినవాడు లోకానికి వింతగానే ఉంటాడు. అందరి తలంపు ఒకలా ఉంటుంది, ప్రభువునందు విశ్వాసము నిరీక్షణ ఉన్నవాని తలంపు ఒకలా ఉంటుంది. కమిట్మెంట్, డెడికేషన్ ఉన్నవాని యొక్క జీవితం కమిట్మెంట్ లేని వాళ్ళకి ఒక వింతగానే అనిపిస్తుంది. కానీ ఆ వింత ఏదైతే నవ్వుల పాలై ఉన్నదో అదే నిజమైనటువంటి ఆశ్చర్యాన్ని సృష్టిస్తుంది. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, ఒక వింత. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ తోటివారు, నీ సహ ఉద్యోగులు నీ ప్రవర్తన అర్థం చేసుకోలేకపోతున్నారా? నీ మాటలు అర్థం చేసుకోలేకపోతున్నారా? నీ వేదన, నీ ఇంటెగ్రిటీ అర్థం చేసుకోలేకపోతున్నారా? అది వారి తప్పు కాదు, వారి అవగాహన లోపం. క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి, క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి. ఇశ్రాయేలు సైన్యమంతా గడగడలాడుతున్నారు గొలియాతును చూసి. ఇశ్రాయేలు సైన్యమంతా వణికిపోతున్నారు, ఇంక్లూడింగ్ కింగ్ సాల్. రాజైన సౌలుతో సహా గజగజలాడుతున్నారు, బలాఢ్యులైన యోధులు గజగజలాడుతున్నారు. ఒక చిన్న బిడ్డ లేచాడు, దావీదు. బాలుడుగున్నాడు, యుద్ధ విద్యలు తెలియదు, యుద్ధ విద్యలు అభ్యాసం లేనివాడు, యుద్ధ కవచం ఒక్కసారి కూడా వేసుకోలేదు. కానీ అతని మాటలు వింతగా ఉన్నాయి, అతని మాటలు సమాజానికి వింతగా ఉన్నాయి. వెంటనే ఆకర్షితుడయ్యాడు. ప్రజలు ఆకర్షించారు, ప్రజల చేత ఆకర్షించబడ్డాడు, రాజు చేత ఆకర్షించబడ్డాడు. ఆ మాట చొప్పున సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు జీవము గల దేవుని తృణీకరించుటకు ఏ పాటువాడు? ఒక్కొక్క మాట ఒక్కొక్క బాణంలా వెళ్తోంది. సౌలు పిలిపించుకున్నాడు. నాయన, నువ్వు ఎవరి కుమారుడు అని అడిగాడు. ఎస్, నేను నీ సేవకుడైన యెషయి కుమారుణ్ణి, బెత్లెహేమీయుడైన యెషయి కుమారుణ్ణి. సోదరుడా, సోదరి, దావీదు యొక్క చర్య వింత, దావీదు యొక్క చర్య వింత. ఒడిసెలలో 5 రాళ్ళు, చేతిలో కర్ర, ఎదుర్కోబోతోంది మహావీరుణ్ణి. గొలియాతు దృష్టిలో ఒక వింతగా ఉన్నాడు. ఏమిటి, కర్ర తీసుకుని వస్తున్నావు, నేను కుక్కనా? కర్ర తీసుకుని వస్తున్నావు, నేను కుక్కనా అన్నాడు గొలియాతు. దానికి దావీదు అన్నాడు, ఈ దినమున నీ యొక్క మాంసాన్ని కాకులకు గద్దలు కాస్తాడు. వింత కదూ? ఒడిసెలతో, రాతితో అంత బలాఢ్యుని కొట్టి చంపటం వింత కదూ? నిజమే, వింతే, వింతగానే ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకాలు కొరకు 200 ఫిలిస్తీన్ల ముందోళ్ళు కోసి తెచ్చాడు, టెస్టిస్లు కోసి తెచ్చాడు. వింతగా లేదా? వింతే. దావీదు చరిత్రలో దావీదు ఎంత వింత అంటే, తనను చంపటం కొరకు ప్రయత్నించిన సౌలును నేను అతడు అభిషిక్తుడి మీద నేను చేయి వేయను అన్నాడు. అతడు నీళ్ల బుడ్డి, వస్త్రపు చెంగు కోసుకుని వెళ్ళిపోయాడు తప్ప సౌలుకు హాని తలపట్టలేదు. నిజంగా వింత కదా? మనుషులైతే ఇలా చేస్తారా? సామాన్యంగా శత్రువు దొరికితే చంపేస్తారు కదా, కానీ తనను చంపాలనుకున్న వాడిని చంపకుండా ఉన్నాడు. నిజంగా వింతే కదా? ఆలోచించండి. అబీగయలు మాట విని దావీదు తన యొక్క చర్య నాబాలును చంపకుండా ఆగిపోయాడు. అతను కోపం వింతే కదా? ఒక్కసారి రౌద్రుడైపోయాడు. ఏమిటి, దావీదంటే తెలియదన్నాడా?
నాబాలు, ఈ దినమున వాడి ఇంట ఒక్క మగాడు ఉండకూడదు అన్నాడు. అలా ఉంచితే దేవుడు నాకు కీడు చేస్తాడని లేచాడు. అతని ఆవేశం ఒక వింత. ఇది నేను మనవి చేస్తున్నాను. మన పౌరుషం అర్థం చేసుకోలేని వాళ్ళకి మన జీవితాన్ని వింతగా చూపిస్తుంది. మన మాటలు మన దేవునితో మనకున్న సంబంధం ఎరుగిన వారికి వింతగా అనిపిస్తుంది. ఎస్, ఐ కెన్ డూ దిస్, ఎస్ గాడ్ విల్ డూ దిస్ అని ఎవరు చెబుతారో వాళ్ళు లోకములో ఒక వింతగా ఉంటారు అనేక మందికి. దావీదు మందసాన్ని తీసుకొని రావాలనుకున్నాడు. చాలామంది వింతగా భావించారు, ఏమిటి మందసం తీసుకురావటం ఏమిటి? అవును, మందసం దావీదు యొక్క బలం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మందసం దావీదు ఆశీర్వాదానికి కారణం. Presence of the God will give you the strength and the real blessing in your life. నీ జీవితంలో దేవుని సన్నిధి నిజమైన ఆశీర్వాదం, బలాన్ని ఇస్తుంది. ఆ బలం ఒక వింత. సిక్కలగులో శత్రువును తరిమి పట్టుకుందునా అని దావీదు ఎఫోదు ధరించుకొని ప్రార్థించినప్పుడు అతి అల్ప సంఖ్యతో అత్యధిక సంఖ్యాకులైన సైనికులను ఊచకోత కోసి తాను పోగొట్టుకున్నది తిరిగి తెచ్చుకున్నాడే, అది నిజంగా ఒక వింత. తనను సింహాసనము నుండి పదవీచ్యుతుని చేసి ఒట్టి కాళ్లతో చెప్పులు లేకుండా అడవులలో నెత్తిన గుడ్డ వేసుకుని ఏడుస్తూ వెళుతున్నాడే, దానికి కారకుడైన అబ్షాలోమును చంపవద్దని యోవాబు సైన్యాధిపతితో దావీదు చెప్పాడు. చూశారు, అది నిజంగా వింతే. అది నిజంగా వింతే. తన సింహాసనాన్ని తీసేస్తాడా? యోవాబు వచ్చినప్పుడు అడుగుతున్నాడు, కుమారుడు అబ్షాలోము క్షేమమా? అబ్షాలోము కొరకు ఏడుస్తున్నాడు. తనను పదవీచ్యుతుని చేసి చంప ప్రయత్నం చేసిన అబ్షాలోము కొరకు ఏడుస్తున్నటువంటి దావీదు నిజంగానే అనేకులకు వింతగానే కనిపించాడు. నేను మనవి చేస్తున్నాను, యు ఆర్ ఏ స్ట్రేంజర్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో నీవు ప్రత్యేకమైన వాడివే. బెత్షెబతో పాపము చేసినప్పుడు పుట్టిన కుమారుణ్ణి దేవుడు మొత్తినందున దావీదు ఉపవాసం ఉండి ఏడ్చాడు. ఆ బిడ్డ చనిపోయినప్పుడు దావీదు వెంటనే ఉపవాసం ముగించి లేచాడు. అందరూ వింతగా ఉన్నారు, ఏమిటి కుమారుడు చనిపోయాడనే వార్త ఎలా చెప్పాలని మేం భయపడుతుంటే నీవేంటి సంతోషంగా లేచావంటే అన్నాడు, అతడు నా దగ్గరికి రాడు, నేనే అతని దగ్గరికి వెళ్ళాలన్నాడు. నిరీక్షణ గురించి మాట్లాడాడు దావీదు. నిజంగానే దావీదు జీవితం ఒక వింత. నిజముగా దావీదు జీవితము ఒక వింత. దేవునికి ఆలయం కట్టాలనే తలంపు ఎవరికీ రాలేదే, దావీదుకే వచ్చింది. మందసం తెరల మధ్య మిగిలిపోయింది. నేను సరంబ వేసిన గుడారాల్లో ఉంటున్నాను కనుక నా దేవునికి మందసం కట్టకపోతే నేను ఈ సరంబ వేసిన ఇంట్లో పడుకోనని శపథం చేశాడే, అదే అతని జీవితంలో నిజమైన వింత. అర్థమవుతుందా? దేవాలయం నిర్మాణం చేయటానికి కావలసిన మెటీరియల్ అంతా సమకూర్చి పెట్టాడు. నిజంగానే వింత. దావీదు తన కష్ట సమయంలో యుద్ధాలలో జయించి తెచ్చిన తన స్వార్జితంగా తనకు సంక్రమించిన కింగ్కి వచ్చిన భాగం, పోర్షన్ ఆఫ్ అమౌంట్, వేల కొలది కిలోల బంగారం, టన్నుల కొలది ఇత్తడి, మహావృక్షాలు తన పర్సనల్ కంట్రిబ్యూషన్గా దేవాలయానికి సమర్పించి తనను తాను రిక్తుని చేసుకున్నాడు కదా. ఇది నిజంగా వింతేనండి. ఇవాళ 10 రూపాయలు ఇమ్మంటే 10 కోట్లు సంపాదించినవాడు 10 సార్లు ఆలోచిస్తున్నాడు. మీకు తెలుసునా? దేవుని సేవ కొరకు డబ్బు ఇమ్మంటే ఎంతో సంపాదించిన క్రైస్తవుడు సైతం పలుమార్లు ఆలోచించుకుని లెక్కలేసుకుని లాభాలు లెక్కేసుకుంటున్నాడు. అటువంటి దుస్థితితో కూడిన పరిస్థితుల మధ్య
తన జీవనమంతయు వేసెను అని కితాబు పొందినటువంటి పేద విధవరాలు వంటి ఘనమైనటువంటి దాతృత్వం కలిగి ఉండటం ఈ లోకంలో నిజంగానే వింత. అటువంటి వింత నువ్వు స్థాపించాలి. అటువంటి వింత నువ్వు స్థాపించాలి. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయము, కొట్టల్లో కూర్చుకొనవు అని ప్రభువు చెప్పిన మాటను నమ్మి తన కొరకు ఏమీ సంపాదించుకొనక నిలిచిపోయినటువంటి నిజమైన విశ్వాస యొక్క జీవితమే ఒక వింత. నన్ను ఒక ఆయన అడిగాడు, సేవకొచ్చి 25 ఏళ్ళైంది, ఏం సంపాదించారు అని. మొదటి దినాన ఏమి కలిగి ఉన్నానో, చివరి దినాన 25 ఏళ్ళు గడిచిన తర్వాత సేమ్ ఎంప్టీ పాకెట్. వ్యక్తిగతంగా నా జీవితం తెరిచిన పుస్తకం అని చెప్పాను. దావీదంటున్నాడు ఒక వింత అని. ఇక సిలువలో వేలాడిన యేసుక్రీస్తు ప్రజలకు ఒక వింతగా కనిపించాడు. సిలువలో వేలాడుతున్నటువంటి దేవుని కుమారుడు ఒక వింతగా అనిపించాడు వారి జీవితాలకు. ఏమని చెప్పాడు ఈయన? నేను మనుషులను రక్షించడానికి వచ్చానన్నాడు. యూదులకు రాజును అన్నాడు. మరి యూదులను రక్షించాల్సిన వాడు ఇప్పుడు తనను తాను రక్షించుకోడే. వేడుగ్గా ఉన్నాడు, వింతగా ఉన్నాడు యేసుక్రీస్తు సిలువలో. నింద పొందుతూ కూడా పట్టుదలగా దైవ కార్యాన్ని సాధించిన క్రీస్తు దేవుని చేత మహిమపరచబడ్డాడు. అది వారి ఎదుటి వింతగా ఉంది. అనేకులకు క్రీస్తు యొక్క జీవితం వింతగానే ఉంది. ఆయన బోధ మిగిలిన శాస్త్రుల వలె కాక అధికారంతో కూడినదై వింతగానే ఉంది. ప్రవక్తలు చేయలేకపోయిన అనేక కార్యాలు చేసిన క్రీస్తు యొక్క శక్తి వింతగానే ఉంది. సముద్రం యొక్క శక్తిని అణిచి గెరాసేనులో దెయ్యములను విడిపించి పారద్రోలి ఆ వ్యక్తిని రక్షించిన క్రీస్తు ప్రభు యొక్క జీవితం నిజంగా వింతగానే ఉంది. శిలువ పైన తనను హింసించిన వారి కొరకు ఆయన చేసిన ప్రార్థన నిజంగా ఒక వింతగానే ఉంది. తండ్రి, వీరేం చేస్తున్నారు? వీరెరుగరు, వీరిని క్షమించమని ఆయన చేసిన ప్రార్థన అర్థం కాని వారికి వింతయే. కానీ ఆ ప్రజలు అనుకున్నారు, మా మీద, మా పిల్లల మీద ఉంటుంది, వీఆర్ రైట్, వీఆర్ కరెక్ట్ అనుకున్నారు. కానీ వారికి తెలియలేదు, మనం లోకానికి వింతగా అనిపించిన గాడ్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. దేవుడు మనకు బలమై ఉన్నాడు. సోదరుడా, సోదరి, డోంట్ చేంజ్ యువర్ యాటిట్యూడ్స్ అండ్ క్యారెక్టర్. నీ ఉద్దేశాలు, నీ క్యారెక్టర్, నీ శీలం మార్చుకోవద్దు. వాక్యముకు అనుకూలంగా ఉంచుకో. లోకస్తుల వలె మారిపోవద్దు. లోకం సంపాదించుకుంటుంది, విడిచెళ్ళిపోతుంది. నీవు కూడా సంపాదించడం కోసం బ్రతుకుతున్నావా? ఇట్స్ డామ్ షేమ్ ఆన్ యువర్ పార్ట్. నువ్వు దేవుని రాజ్యం సంపాదించాలి కానీ, దేవుని కొరకు ఆత్మను సంపాదించాలి కానీ, భూమి మీద భవనాలు కాదు నువ్వు సంపాదించాల్సిందే. దాని కొరకు ఎన్ని పాటలు పడుతున్నారు. ఈ దినాన చాలామంది వ్యక్తులు యేసును వెంబడిస్తున్నామని చెప్పి యేసును అమ్ముకుంటున్న వ్యక్తులు తయారయ్యారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని శక్తిని గుర్తెరగండి. దేవుడు ఎవరో, ఆయన గుణమేమిటో, ఆయన బిడ్డలంగా మనం ఎలా ఆయన గుణాన్ని ప్రతిస్పందించి చూపించాలో మనం నేర్చుకోకపోతే మన యొక్క జీవితాల్లో అవమానం. లోకములో కలిసిపోతే, లోకములోనే నీవు కలిసిపోతే, లోకస్తుని వలె నీవు కలిసిపోతే నీ జీవితం వల్ల ఏమిటి ప్రయోజనం? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రభువును కలిగి ఉన్నాం, శక్తివంతుని కలిగి ఉన్నాం, త్యాగమూర్తిని కలిగి ఉన్నాం, రక్షకుడిని కలిగి ఉన్నాం. మన జీవితం లోకంలో వింతగా ఉండవద్దా?
ఈ వింత ఏమిటో వెళ్ళి చూద్దామని పశువుల కాపురులు బయలుదేరి పరలోకపు రాజు అయిన క్రీస్తు భూమి మీద పశువుల తొట్టులో పండుకొని ఉండటం వచ్చి చూచి ఆనందించి ప్రచురం చేశారు. నేను మనవి చేస్తున్నాను, అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. చర్చ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అని చెప్పలేదు ఇక్కడ. మై స్పాన్సర్స్ ఆర్ మై స్ట్రెంగ్త్ అని చెప్పలేదు ఇక్కడ. మై కమ్యూనిటీ ఈజ్ మై స్ట్రెంగ్త్ అని చెప్పలేదు. మై రిలీజన్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అని చెప్పలేదు. మై గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అని చెప్పాడు. ఏలియా అనగా యెహోవాయే నా బలము. అవును, ఏలియా తిష్బీయుడు. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో నో ఇంట్రడక్షన్ అబౌట్ ద ఫ్యామిలీ, అబౌట్ బ్యాక్గ్రౌండ్, అబౌట్ ఎడ్యుకేషన్, అబౌట్ ఎంప్లాయ్మెంట్, బట్ హీ ఈస్ మోస్ట్ పవర్ఫుల్ ప్రాఫిట్. ఈ రాత్రికాలం వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను, నీవు ఈ లోకానికి వింతగా ఉన్నావు. నీవు ఈ లోకానికి వింతగా ఉన్నావు. క్రీస్తు యేసును కలిగిన వారు నూతన సృష్టిగా మార్చబడుతున్నారు. నూతన సృష్టిగా మారిన వారు వింతగానే ఉన్నారు. ఒక్కమారు అపోస్తులను జ్ఞాపకం చేస్తాను. అపోస్తులుడైన పేతురు యేసుక్రీస్తు ప్రభువును ఎరుగనని ముమ్మారు బొంకినవాడు. పునరుద్ధారుడైన క్రీస్తును కలుసుకున్న తరువాత ఎంత గొప్ప మార్పు అతనిలో వచ్చింది. అతడు యెరూషలేములో లేచి నిలిచి పరిశుద్ధాత్మ శక్తి చేత నిండిన వాడై పెంతెకొస్తు దినాన ప్రసంగం చేస్తే 3000 పీపుల్ వర్ సేవ్డ్. 3,000 మంది ప్రజలు రక్షించబడ్డారు. కన్విన్స్డ్. ఒక ఆడపిల్ల అడిగింది, నువ్వు యేసు ప్రభుతో ఉన్నావంటే భయపడి లేదన్నాడు. ఒక సాధారణ పౌరుడు అడిగాడు, నువ్వు ప్రభుతో కూడా ఉన్నావు నేను చూశానంటే కాదన్నాడు. ఒక సైనికుడు అడిగితే అన్నాడు, నేను కాదు వేరేవాడు అన్నాడు. అలాంటిది నగర నడిబొడ్డున నిలిచి యేసే దేవుడు నేను సాక్ష్యం నుంచున్నాడు. అదండి వింత. ఈ లోకంలో రోమన్ ప్రభుత్వానికి ఒక అప్లికేషన్ పెట్టుకున్నాడు పేతురు గారు. ఏమిటో తెలిసిన, నన్ను తల్లకిందులుగా సిలువ వేయండి అన్నాడు. నన్ను తలకిందులుగా సిలువ వేయండి అని అన్నాడు. అర్థమవుతుందా వాక్యం? యేసు పరిశుద్ధుడు వేయబడిన సిలువ వంటి సిలువ వేయబడుట కరుగుడును కాను గనుక నా పర్సనల్ రిక్వెస్ట్, ఫైనల్, నా ఆఖరి కోరిక, తల్లకిందులుగా సిలువ వేయండి. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, దట్ ఈస్ ద కమిట్మెంట్. అపోస్తులుడిగా మారిపోయినటువంటి పౌలు గారు సన్హెద్రిన్ సభ సభ్యుడు, ఒకప్పుడు గవర్నమెంట్లో ఇన్ఫ్లుయెన్స్డ్ వన్. అన్నీ వదిలేశాడు. లోకానికి ఒక వింతగా ఉన్నాడు. పిడిగుద్దులు తింటున్నామన్నాడు. ఆహారం లేని వాడుకున్నాను, జాగారాలు చేశాను, సముద్రంలో అలల చేత తాకిడికి కొట్టబడ్డాను, దొంగల బారిన పడ్డాను, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు ముమ్మారు తిన్నాను, 5 మార్లు బెత్తాలతో కొట్టబడ్డాను. సోదర 5 మార్లు బెత్తాలతో కొట్టబడ్డాడు. ఎట్లా అనిపిస్తుంది అతని జీవితం? శిరశ్ఛేదనం చేయబడతావని అగము అని ఒక ప్రవక్త ప్రవచించినప్పుడు, మీరేలా ఏడ్చి నా హృదయం బ్రద్దలు చేస్తున్నారు, నేనైతే ప్రభువు కొరకు చనిపోవుటకు ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. మీరు ఏడవవద్దు, నన్ను ఏడిపించకండి అని అన్నాడు. వింత కదూ? యేసు ప్రభువు సేవకు వచ్చి నువ్వు ఏం కోల్పోయావు? వాట్ యు హ్యావ్ లాస్ట్? ఏమి త్యాగం చేశావు? కానీ ఇవాళ అలా లేరండి. టైం ఇవ్వలేకపోతున్నాం, వనరులు ఇవ్వలేకపోతున్నాం, డబ్బు ఇవ్వలేకపోతున్నాం, మన బలాన్ని ఇవ్వలేకపోతున్నాం, మన పూర్ణమైన జ్ఞానాన్ని వినియోగించలేకపోతున్నాం.
ఈ జీవితం దేవుడు వన్ లైఫ్ ఓన్లీ, ఒక్క జీవితమే. జాగ్రత్తగా వినండి. ఈ ఒక్క జీవితమే. పౌలు గారు అన్నాడు, ఈ ఒక్క జీవితం మట్టుకే ఆలోచన కలుగుంటే నీ అంత దౌర్భాగ్యుడు లేడు అని అన్నాడు. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం కంటత పట్టాలి, బంగారం లాంటి వాక్యం అండి. నేను ఇప్పటి వరకే నిరీక్షించిన ఎడల నాకంటే వేరొక దౌర్భాగ్యుడు ఉండడండి అని అన్నాడు. అవును, చదువుతాను వచనం 1 కొరింథీ 15:19. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. గ్రేట్ ఫూల్స్. అవును, దౌర్భాగ్యులం. యేసు సేవకు వచ్చి యేసును వెంబడిస్తూ 30 వెండి నాణ్యాలకు యేసును అమ్మేసిన ఇస్కరియోతుకు నీకు తేడా ఏముంటుంది? ఈ లోకం కొరకు నువ్వు ప్రాకులాడుతున్నావా సోదరుడా? యూ విల్ బి పనిష్డ్. ఖచ్చితంగా శిక్షించబడతావు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, క్రీస్తుతో ఉన్నవాడు, క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి. పాతవి గతించాలి, ధనాపేక్ష పోవాలి, దీనత్వం రావాలి, ప్రభువు కొరకు జీవించాలి. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనకు దయచేయను గాక. ఈ రాత్రి కాలపు వాక్య భాగానికి సహకారం ఇచ్చిన కుటుంబం కూచిపూడి ప్రఫుల్ల కుమార్ శ్రావణి గార్ల వివాహం సందర్భంగా పెండ్లి కుమార్తె తల్లిదండ్రులు భీమడోలు వీరప్రతాప్ అమ్మాజీ, పెండ్లి కుమార్తె తల్లిదండ్రులు కూచిపూడి రత్నశ్యామ్ ప్రసాద్ జీవమణి, శనివార్పేట నుండి బొక్కినాల జార్జిరాజు, భారతి, రూపా, ఝాన్సీ, సావిత్రి గారు సహకారాన్ని ఇస్తూ ఉన్నారు. ధర్మాజిగూడెం వాస్తవ్యులు మేకల అబ్రహాం గారి జ్ఞాపకార్థం భార్య శారా గారు, కుమార్తె అల్లుడు ధర్మలింగేశ్వరరావు, వెంకటేశ్వరమ్మ దంపతులు, మనుమడు మనుమరాలు మురళీ గంగాధర్, దివ్య గోపాల్ సహకారం ఇస్తున్నారు. దేవుడి కుటుంబాన్ని దీవించునుగాక. ప్రార్థించుకుందాం. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్న మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు. మీరిచ్చిన ఎపిసోడ్ సహకారులకై కృతజ్ఞతలు. మీరిచ్చిన ఇన్వర్టర్ కొరకై మీకు కృతజ్ఞతలు. పవర్ ప్రాబ్లం మీ శక్తిలో తీర్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ యందు ఆనందిస్తున్నాం ప్రభు. మీకు వందనాలు, కృతజ్ఞతలు. ప్రఫుల్ల కుమార్ శ్రావణి గారులను దీవించండి. జార్జ్ గారిని, భారతి గారిని ఆశీర్వదించండి. అలాగే మీ దాసుడు మేడిపోయిన ధర్మలింగేశ్వరరావు గారు, వెంకటేశ్వరమ్మ గారు, మురళి, దివ్య గోపాల్, శారమ్మ గారులను ఆశీర్వదించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.